ఈరోజు మనం చెప్పుకోబోయేది తెనాలి రామకృష్ణ కథల్లోని సత్రంలో సత్తరకాయ అనే కథ. విజయనగరం చేరుకున్న రామకృష్ణుడు భార్యాబిడ్డలతో ధర్మసత్రంలో కాలు పెట్టగానే అతడి దృష్టి ఒక వ్యక్తి మీద పడింది. బాణపొట్టతో పొట్టిగా పిప్పళ్ల బస్తాలా ఉన్న ఆ వ్యక్తి తిక్కిరి బిక్కిరి పొడుపు కథలు పొడుస్తూ అమాయకుల దగ్గర నుంచి డబ్బు గుంజుతూ కనిపించాడు. రామకృష్ణుడు ఓరకంట అతడిని గమనిస్తూనే సత్రం గుమస్తా దగ్గరికి వెళ్ళి ఎవడు వాడు అని అడిగాడు చిన్నగా. గుమస్తా ఆ పిప్పళ్ల బస్తా వైపు నిరసనగా చూసి, అతడా, ఈ సత్రంలో సత్తరకాయగాడు, పొడుపు కథలు పొడుస్తాడు, తిక్క తిక్క ప్రశ్నలేసి సత్రంలో దిగిన బాటసారుల్ని తెలివిగా దోచుకుంటాడు. నేను 100 రూకలు పోగొట్టుకున్నా. పొరపాటున కూడా ఆ మిడతం బొట్లు మాయలో పడకండి. తమ వివరాలు చెప్పండి. తమ ఊరు పేరు అని అడిగాడు గుమస్తా. ఊరు తెనాలి, పేరు రామకృష్ణ కవి అని చెప్పాడు రామకృష్ణుడు కొంచెం బిగ్గరగా. కవి అన్న మాట వినిపించగానే మిడతంబొట్లు గబగబా వచ్చి, తమరు కవులా? ఆహాహా, నేడెంత సుదినం! కవి అంటే సర్వజ్ఞులన్న మాటే. నేను పొడుపు కథ పొడుస్తా. మీరు విప్పితే 10 రూకలిస్తా. మీరు ఓడిపోతే 1 రూక ఇవ్వండి. అట్లాగే మీరు ఒక పొడుపు కథ పొడవండి. నేను విప్పలేకపోతే మీకు 10 రూకలిస్తా. నేను గెలిస్తే నాకు 1 రూక ఇవ్వండి అన్నాడు మిడతంబొట్లు. రామకృష్ణుడు భార్యాపుత్రుల్ని గదికి పంపించేసి నిర్లక్ష్యంగా నవ్వుతూ, అయ్యా మిడతంబొట్లు గారు, మీ పొడుపు కథ పొడవండి అన్నాడు. మిడతంబొట్లు నవ్వుతూ, అది లేనిదే నేను తినను, ఏది అని అడిగాడు. రామకృష్ణుడు క్షణం ఆలోచించి గోంగూర పచ్చడి అని చెప్పాడు. మిడతంబొట్లు తల అడ్డంగా ఊపి కాదు అన్నాడు. రామకృష్ణుడు ఉత్సాహంగా చూస్తూ గడ్డ పెరుగు అన్నాడు. మిడతంబొట్లు తల అడ్డంగా ఊపాడు. రామకృష్ణుడు నిట్టూర్చి, నేను ఓడిపోయా, ఇదిగో రూక అంటూ రూక తీసి ఇచ్చి, ఇప్పుడు మీరు కథ విప్పండి అన్నాడు. మిడతంబొట్లు రూపాయి కాసు దాచుకుంటూ, ఆకలి, ఆకలి లేనిదే ఎవరైనా తింటారా అని విడుపు చెప్పాడు. రామకృష్ణుడు నవ్వి, ఒక్క మాట, మీలాంటి మేధావులతో ఆడేటప్పుడు పందెం గొప్పగా ఉండాలి. అంచేత మీరు గెలిస్తే 10, నేను గెలిస్తే 100, సరేనా అన్నాడు. మిడతంబొట్లు సంతోషంగా తల ఊపాడు. ఈసారి రామకృష్ణుడి వంతు వచ్చింది. మీ అమ్మకు మొగుడు, ఆ మొగుడికి మొగుడు, వాడి మొగుడికి మొగుడికి మొగుడు, ఆ మొగుడికి మొగుడు 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 మొగుడికి పెద్ద మొగుడు, ఎవడు వాడు అని అడిగాడు. మిడతంబొట్లు బుర్రగోక్కుంటూ, ఈ పొడుపు కథ ఎప్పుడూ ఎక్కడా వినలేదే అన్నాడు సందిగ్ధంగా. రామకృష్ణుడు గుడ్లురుముతూ, నువ్వు విననంత మాత్రాన కథ కాకుండా పోతుందా? తీయి 100 రూకలు అని గద్దించాడు. మిడతంబొట్లు ఏడుపు ముఖంతో 100 వెండి రూకలు తీసి ఇచ్చాడు. రామకృష్ణుడు డబ్బుతో లేచి వెళ్ళిపోతుంటే, ఆగండి ఆగండి, కథ విప్పి వెళ్ళండి అన్నాడు. రామకృష్ణుడు క్షణంపాటు చిత్రంగా చూసి, ఏమో నాకు తెలియదు, నేను ఓడిపోతే 10, ఇవిగో 10 రూకలు అంటూ 10 రూపాయలు ఇచ్చాడు. ఆ దెబ్బకి దిమ్మ తిరిగి మిడతంబొట్లు నోరు తెరుస్తూ ఆ అంటుంటే తగిన శాస్తి జరిగినందుకు అందరూ గొల్లున నవ్వారు. ఇదండి సత్రంలో సత్తరకాయ కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.